హిమాలయాల కంటే ముందే పుట్టిన ఈ అరుణగిరి గురించి సైన్స్ చెప్పిన నిజం వింటే మన పురాణాలు ఎంత గొప్పవో అర్థమవుతుంది. మనకు హిమాలయాలు చాలా పురాతనమైనవి అని తెలుసు, కాని వాటికంటే కొన్ని కోట్ల సంవత్సరాల ముందే ఈ భూమి మీద స్వయంభూగా వెలసిన క్షేత్రమే అరుణాచలం. దీని వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటంటే, పూర్వం బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు మధ్య నేను గొప్ప అనే అహంకారపు సంభాషణ వచ్చినప్పుడు వారిలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక ఆద్యంతాలు లేని మహా అగ్ని స్తంభంలా నిలిచి ఆ స్తంభం యొక్క మొదలు ఎక్కడో చివర ఎక్కడో కనుక్కున్నవారే గొప్ప అని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహరూపం ధరించి పాతాళానికి వెళితే బ్రహ్మదేవుడు హంసరూపంలో ఆకాశానికి వెళ్ళాడు. కాని ఎన్ని యుగాలు వెతికినా ఆ జ్యోతిస్వరూపం యొక్క ఆది అంతాలు ఇద్దరికీ దొరకలేదు. దాంతో వారి అహంకారం నశించి ఆ మహాగ్ని స్వరూపానికి నమస్కరించారు. అయితే సాక్షాత్తు మహాశివుణ్ణి ఆ అగ్నిరూపమే అరుణగిరిగా అరుణాచలంలో అగ్నిలింగంలా ఈ భూమిపై వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. దీన్నే ఇప్పుడు సైన్స్ కూడా నిజమని ఒప్పుకుంటూ ఈ అరుణగిరి వయసు 300 కోట్ల సంవత్సరాలని, ఇది భూమి పుట్టుకతో సమానమని తేల్చి చెప్పింది. అంటే అరుణాచలంలో మనం చూస్తున్నది మామూలు రాతి కొండను కాదు, సాక్షాత్తు ఘనీభవించిన ఆ పరమేశ్వరుడి స్వరూపాన్నే. అందుకే ఆ కొండను తాకినా, ఆ మట్టిని తలమీద చల్లుకున్నా మన జన్మ ధన్యమైనట్టే.